హాయ్ ఫ్రెండ్స్, అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతుల్లో ఛానల్కి స్వాగతం అండి. ఈవేళ అన్నవరం ప్రసాదం మనం గుళ్ళో తీసుకుంటూ ఉంటాం కదండి. అది కొనుక్కున్నది మన ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి. దానికి ముందుగా అలాగా బాణీ పెట్టుకుని కొద్దిగా ఎప్పుడు చెప్తుంటాను కదండి, నెయ్యి బదులు బటర్ వేసుకుంటే అప్పటికప్పుడు నెయ్యి తయారవుతుంది కదా. ఆ నెయ్యిలో మనకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, అలాగే కిస్మిస్ వేయించి పక్కన పెట్టుకోవాలండి. దాంతోపాటు మనం కొద్దిగా నెయ్యిలో ఆ ఎర్ర నూక ఉంటుంది కదండి, ఆ నూక కూడా కొద్దిగా వేయించుకుంటే బాగుంటుంది. అంటే పచ్చిగా వేసేస్తే బాగోదండి, నూకను కూడా వేయిస్తే మంచి కలర్ వస్తుంది. అలాగే ప్రసాదం కూడా మంచి టేస్ట్ వస్తుందండి, వేయించిన నూక అయితే పచ్చి నూక కన్నా. అలాగే అవి చెప్పాను కదా, డ్రై ఫ్రూట్స్ వేయించుకుని పక్కన పెట్టుకున్న తర్వాత ఎర్ర నూక కూడా వేయించుకోవాలండి. ఆ వేయించుకున్న నూక ఎర్ర నూక కాబట్టి నీళ్ళు అయితే ఖచ్చితంగా ఎక్కువ పడతాయండి. అలాగే ఇది కుక్కర్లో చేసుకుంటే కనుక చక్కగా కుక్ అవుతుంది. దానికి చూడండి, అలా ఒక కప్పు నూక తీసుకుని అలా వేయించిన తర్వాత ఒక కప్పుకి ఇంచుమించు 2.5 గ్లాస్ వాటర్ పోసి ఇంచుమించు 3 నుంచి 4 విజిల్స్ రానిస్తే చాలా బాగా కుక్ అవుతుందండి. ఆ కుక్ అయిన దాంట్లోకి మనం ముందుగా కొద్దిగా ఇలాచీ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలాచీ పౌడర్ వేసుకోవచ్చు. నా దగ్గర ఇవాళ పౌడర్ లేదు, డైరెక్ట్గా ఇలాచీ వేసానండి. అదే ఇలాచీ డైరెక్ట్గా వేసేటప్పుడు ఏంటంటే ముందుగా అలా కుక్కర్లో వేస్తే కనుక మనం తీసుకున్న ప్రసాదానికి కనుక మంచి ఫ్లేవర్ పడుతుంది. లేదు అంటే పౌడర్ కూడా వేసుకోవచ్చండి. ఇలాచీ పౌడర్ కానీ ఇలాచీలు కానీ అలా వేసుకున్న తర్వాత కుక్కరు మనం విజిల్స్ రానిచ్చిన తర్వాత చల్లారుతుంది కదండి, ఆ చల్లారిన దాన్ని తీసుకుని మెత్తగా అలా గట్టితో ఎంపాలండి. ఎంపిన దాంట్లోకి ఇది ప్రసాదం, అన్నవరం ప్రసాదాన్ని బెల్లంతో చేసుకుంటే మంచి రంగుకు రంగు వస్తుంది. అలాగే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. పంచదార వాడకుండా బెల్లంతో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆ బెల్లం కూడా శుభ్రంగా కరిగే వరకు తెలిసిపోతుందండి. అది మనకి ఇలాగ దగ్గరగా ఉండలాగా అయ్యే వరకు దాన్ని ఏంటంటే మనం బెల్లం కరిగే వరకు ఉంచుకుంటే బాగుంటుంది. అలాగే చిన్న కలర్ రావడం కోసం ఇది డేట్స్ సిరప్ అండి, లేదంటే ఇది అవాయిడ్ చేసి ఇంకొంచెం బెల్లమే వేసుకోవచ్చు స్వీట్నెస్కి. బెల్లం తక్కువ వేసి నేను కొంచెం డేట్ సిరప్ కూడా వేసానండి. ఆ డేట్ సిరప్ వేయడం వల్ల మన ఆరోగ్యానికి మంచిది కదా. మీరు కూడా ఇలా ట్రై చేయండి, మంచి ప్రసాదం తయారవుతుంది. సేమ్ మనం అన్నవరం కొండ మీద ప్రసాదం ఎలా అయితే తీసుకుంటామో అలాగే ఉంటుందండి. దానిలోకి ముందుగా మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదండి, అవి కలిపి తీసుకుని మనం ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ మన డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి కూడా వేసి దేవుడికి నైవేద్యంగా పెట్టి మనం కూడా తీసుకుంటే చాలా బాగుంటుందండి. వెరీ సింపుల్ కదా ఇది. మనం లైక్ చూడండి, ఫెస్టివల్స్లో వాటిలో రకరకాల ప్రసాదాలు చేస్తుంటాం కదా, ఇలా చేసి దేవుడికి కనుక ఇచ్చి మనం తీసుకుంటే, అలాగే మనం ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ప్రసాదం చేస్తుంటాం కదండి, ఎప్పుడు సూజీతోనే కాకుండా ఈ నూకతో కూడా ట్రై చేస్తే మీకు కూడా ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. అలాగే ఈ ప్రసాదాన్ని మీరు ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ పేరు అమ్మ వంటిల్లు మన ఆరోగ్యం మన చేతిలో. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని ఆరోగ్యకరమైన వంటలు నేను చేసిన మీకు చేరాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.